హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ వచ్చేసి నేను 15 to 20 days 1 month అలాగా టొమాటో పచ్చడి నిల్వ ఉండేటట్టు చూపిస్తున్నాను అనమాట. పచ్చడి చేస్తున్నాను. ఇవి 1 kg టొమాటోస్ అనమాట. చూడండి, చాలా రెడ్గా ఉన్నాయి. పచ్చడికి ఇంత రెడ్గా తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఫస్ట్ వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్నాము. ఇలా కడిగిన టమాటాలని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా తడంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా టమాటాలకి మంచిగా వాష్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది కదా, ఇది తీసేయాలన్నమాట. ఇలా టమాటోస్కి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం అన్నిటికీ ఇలా బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా 4 పీసెస్ కట్ చేసుకున్న టొమాటోస్ని ఆల్రెడీ ప్యాన్ హీట్ చేస్తున్నాను. ఈ టొమాటోస్ దీనిలో వేసుకోవాలన్నమాట. ఏమేయద్దు, ఆయిల్ వాటర్ ఏమేయద్దు, ఖాళీ టొమాటోస్. ఇది వచ్చేసి 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను అనమాట. సరిపోతుంది. ఇది పెద్ద ఆవకాయ కాదు కదా, ఒక 15 to 20 days నిల్వ ఉండేది కాబట్టి సరిపోతుంది అనమాట. దీన్ని ఇలా వేసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా చింతపండు టొమాటోస్ బాగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గాలంటే మ్యాక్సిమం వాటర్ అంతా ఈ టొమాటోస్లో పోయి గుజ్జులో తయారవుతుంది. అంతవరకు కూడా మనం దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. స్టీల్ కాబట్టి ఇంకా కొంచెం దగ్గర ఉండాలి, ఎందుకంటే అడుగు మారుతుంది కాబట్టి. చూసారు కదా, ఉడకడం స్టార్ట్ అయింది. మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుందాము. 1 2 నేను వచ్చేసి ఎక్కువ ఫ్రై చేయట్లేదు. ఆవాలు జస్ట్ ఇలా ఫ్రై అయితే చాలు. 2 స్పూన్స్ తీసుకున్నాను చిన్నవి, ఎక్కువ అవసరం లేదు. అవి ఎక్కువ వేగన అవసరం లేదు కూడా, చిన్న చిట్పట్లాడితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చిట్పట్లాడేటప్పుడు తీసేసి మిక్సీ జార్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మెంతులు కూడా అంతే వేసుకుందాము. చూసారు కదా, మెంతులు కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఆ స్పూన్ తోటి ఎక్కువ వేయలేదన్నమాట, మళ్ళీ చేదు ఎక్కువ తగులుతుంది అనేసి. ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట, గోల్డ్ కలర్ రావాలి. వేగనిద్దాము. చూసారు కదా, మెంతులు కూడా కలర్ చేంజ్ అవుతున్న టైంలో తీసేసుకోవాలన్నమాట, సరిపోతుంది. మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ ఆవాలు మెంతులు బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాము. చూసారు కదా, ఆ టొమాటోస్ చింతపండు ఇలా మగ్గుతూ దగ్గరికి అవుతుందన్నమాట. ఇంకా బాగా వాటర్ ఉంది, ఇదంతా దగ్గరికి అవ్వాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు బంద్ చేసుకుంటే దగ్గరకు అయ్యే కొద్దీ చల్లగా అయ్యే కొద్దీ దగ్గరికి అయిపోతుంది, చిక్కగా సరిపోతుంది. చూసారా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా, టమాటో చట్నీ చల్లగా అయిపోయింది. ఈసారి మనం ఇది మిక్సీ చేసుకుందాము. పసుపు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత ఇదేమో బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది చూసారా, ఇలా ఈ విధంగా అయింది. ఇది వచ్చేసి ఈ పౌడర్ వచ్చేసి ఆవాలు మెంతులు వేపాను కదా, ఆ పౌడర్ అనమాట. ఇది కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి ఈ స్పూన్ తోటి 5 స్పూన్స్ అనమాట. మీకు కొలత తెలియాలని చెప్తున్నాను. 5 స్పూన్స్ అనమాట. ఈ స్పూన్ తోటి కారం, పచ్చికారం అనమాట. ఇది కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత 1 2 3 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనమాట. ఇదంతా కలుపుకుందాం ఒకసారి.
చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఉప్పు కారం అన్నీ కలిపిన తర్వాత ఈ విధంగా అయింది మొత్తం పచ్చడి. దీన్ని ఈసారి పోపు పెట్టేసుకుందాం. చలో, చూసారు కదా 1 గ్లాస్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను పోపుకి. నేను అంతకన్నా ఎక్కువ వేసుకోవచ్చు, ఇది 15 to 20 days నిలవగా కాబట్టి సరిపోతుంది. ఆయిల్ హీట్ అవనిద్దాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. 2 మిర్చి 15 అన్నమాట. ఇవి అలాగా ఇవి వచ్చేసి కొంచెం కచ్చా పచ్చి దంచిన వెల్లుల్లిపాయలు, ఇది వచ్చేసి కరివేపాకు. మొత్తం ఒకసారి కలుపుతాము. వేగిన పోపులోని ఈ టొమాటో ఉంది కదా, ప్యూరీ, దీన్ని వేసేసుకోవాలన్నమాట. ఈసారి సిమ్ పెట్టేసుకోండి. చూసారు కదా, టమాటా పచ్చడి రెడీ అయిపోయిందనమాట. పచ్చడి బంద్ చేసేసుకున్నాను. పోపు వేసేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలా పొయ్యి మీద పెట్టేసి ఆపేసుకుంటే సరిపోతుంది. చూడండి, యమ్మీ యమ్మీ టొమాటో పచ్చడి రెడీ. చూసారు కదా, ఇందాక చేసిన టమాటీ పచ్చడిలో వేడి రైస్ వేసేసి కలిపాను అనమాట. ఈసారి మా హస్బెండ్ని తినిపిద్దాం, ఎలా ఉందో రివ్యూ అడుగుదాము. ఎలా ఉందో టేస్ట్ చేసి చూసి చెప్పు. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయా, పులుపు చాలా బాగుందా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Niru Kiru Vlogs. Thank you so much. I love you. Good night. Bye bye.